గజం భూమి 13,500 రూపాయలతో 151 గజాల భూమి 20 లక్షలు మాత్రమే. జనరల్ గా పౌల్ట్రీ ఫార్మ్స్ చూస్తాం, షీప్ ఫార్మ్ చూస్తాము, ఈవెన్ పిగ్స్ ఫార్మ్స్ కూడా చూస్తాము. బట్ ఎక్కడైనా డాగ్స్ ఫార్మ్స్ చూసారా మీరు? ఎగ్జాక్ట్లీ ఎక్కడా చూడము. కానీ మనం ఇప్పుడు ఒక డాగ్ ఫార్మ్ చూడబోతున్నాము. అది కూడా మన ఇండియన్ ఫారిన్ బ్రీడ్స్ తో ఉన్నటువంటి డాగ్స్ ఫార్మ్. అది ఎక్కడుందో తెలుసా? వరంగల్లో. భైరవ డాగ్ ఫార్మ్ ఓనర్ దేవేంద్ర గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. నమస్తే అండి దేవేంద్ర గారు. నమస్తే అండి. అసలు నేనైతే ఎక్కడా చూడలేదండి. ఒక డాగ్ పెంచుతాం, 2 డాగులు పెంచుతాం, లేకపోతే మహా అయితే ఒక 10 వరకు పెంచుతారు. బట్ మీరు 30-40 డాగ్స్ ని ఒక ఫామ్ లాగా పెట్టి వాటికి సపరేట్ మెడిసిన్, ఫుడ్, మనుషుల్ని పెట్టారు. డిఫరెంట్ బ్రీడ్స్ చూసుకునే దానికి చాలా బాగా అనిపిస్తుందండి. ఎప్పటి నుంచి చేస్తున్నారు? అసలు ఎందుకు మీకు ఇంత ప్యాషన్? అంటే నేను 1998 అండి, 98 నుంచి నేను డాగ్ ఫామ్ పెట్టాను. ఎందుకంటే అంతకుముందు రూరల్ ఏరియా ఉన్న డిస్ట్రిక్ట్స్ అందరూ కూడా హైదరాబాద్, ఎక్కువ బెంగళూరుకి వెళ్ళి తీసుకునేవాళ్ళు, కొంచెం కొనుక్కునేవాళ్ళు అక్కడ. అయితే మంచి క్వాలిటీ అనేది వాళ్ళకు అర్థం కాకుండా పోయేది కొంతమందికి. అసలు క్వాలిటీ ఎట్లా ఉంటుంది, డిఫరెన్స్ ఏంటిది, మామూలు డాగ్కి హై క్వాలిటీ డాగ్స్కి డిఫరెన్స్ ఎట్లా ఉంటుంది అని చెప్పేసి ఆలోచనతో నేను కూడా చాలా సర్వే చేసి 98 ఫస్ట్ వరంగల్ జిల్లా లోపల ఎస్టాబ్లిష్ చేసినాము. వరంగల్, కరీంనగర్, ఖమ్మం, ఆదిలాబాద్ అట్లా చాలా డిస్ట్రిక్ట్లలో మేము సప్లై చేసినాము. ఇప్పుడైతే ఆల్ ఇండియా లెవెల్లో కూడా సప్లై చేస్తున్నాము. ఎందుకంటే ఫస్ట్ కస్టమర్కి ఒక మంచి బ్రీడ్ ఇవ్వాలనే ఆలోచనతోటి ఎస్టాబ్లిష్ పెట్టారు. అవునండి. అందులోటి మెయిన్ ఏంటంటే నేను పోలీస్ డిపార్ట్మెంట్లో కానిస్టేబుల్ జాబ్ చేసినాను. ఫస్ట్ 95 బ్యాచ్ నాది. ఆ తర్వాత నేను డాగ్స్ కార్లో కూడా ఒక 7 సంవత్సరాలు జాబ్ చేసిన. ఆ ఎక్స్పీరియన్స్ దీనికి చాలా పనికొచ్చింది. ఆ తర్వాత ఒక 8 సంవత్సరాల తర్వాత జాబ్ నేను వదిలిపెట్టడం జరిగింది. ఎందుకు? వీటి కోసమేనా? లేదండి, నేను గవర్నమెంట్ టీచర్ని. ప్రస్తుతానికి నేను గవర్నమెంట్ టీచర్ని. కానిస్టేబుల్ నుంచి టీచర్ డిఎస్సి రాసి టీచర్ జాబ్ వచ్చిన తర్వాత ఆ జాబ్ వదిలేసిన తర్వాత ఇది ఇంకా ఫుల్ ఎస్టాబ్లిష్ చేసినాం. అప్పుడు ట్రైనింగ్ ఇచ్చేవాడిని, మా బోర్డింగ్ అవన్నీ. ఇప్పటికి కూడా సర్వీసెస్ ఉన్నాయి. ఇంకా కొంచెం ఎక్కువ ఎస్టాబ్లిష్ చేసినాము. దాదాపు అప్పుడైతే ఇంకా 60 డాగ్స్ ఉండేది. ఇప్పుడు ఎన్ని ఉన్నాయండి? ఇప్పుడు 30 ఉన్నాయండి. 30 ఉన్నాయి. పిల్లలు ఎన్ని ఉన్నాయి? పప్పీస్ అంటే వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఖచ్చితంగా ఇందని లేవు కాబట్టి మంత్లీ 30-40 డాగ్స్ సప్లై చేస్తుంటాం. ఆల్ ఓవర్ ఇండియా 30-40 ఇస్తుంటారు. ఆల్ ఓవర్ ఇండియాలో ఇస్తుంటాం. అయితే మీ దగ్గర ఏ బ్రీడ్స్ ఉన్నాయి? నేను చూసాను, నాకు తెలిసినంత వరకు జర్మన్ షెపర్డ్ కనిపిస్తుంది, ల్యాబ్ కనిపిస్తుంది, రాట్ వీలర్ కనిపిస్తుంది, ఇంకా నాకు తెలియదు మిగతావి. చాలా బ్రీడ్స్ ఉన్నాయి. చెప్పండి. బీగిల్స్ ఉన్నాయి, కాకర్ స్పానియల్స్ ఉన్నాయి, డాష్ హౌండ్స్ ఉన్నాయి, జర్మన్ షెపర్డ్స్, లాబ్రడార్, రాట్ వీలర్స్, బీగిల్స్ ఉన్నాయి, సిడ్జు ఉంది, పోడిల్స్ ఉన్నాయి. చాలా బ్రీడ్స్ ఉన్నాయి. కాబట్టి ఇంకొక ఫామ్ ఉంది ఇక్కడ. అంటే ఇల్లు సేమ్ ఫామ్ ఇది ఒకటి. అందులో ఫారిన్ బ్రీడ్స్ కూడా ఉన్నాయి కదండి. ఇవన్నీ పేరెంట్స్ అన్ని ఇంపోర్ట్స్ అన్ని. అంటే వాటి పేరెంట్స్ ఇంపోర్ట్స్, అవి డైరెక్ట్ ఇంపోర్ట్స్ కాదు. ఆఫ్ కోర్స్ బ్రీడ్ అయితే మనది కాదు, అది ఇండియన్ బ్రీడ్ కాదు. ఇండియన్ బ్రీడ్స్ అదే అంటున్నా. ఇండియన్ బ్రీడ్స్ కాదు. సో వీటికి ఫుడ్ అండి? ఫుడ్ వచ్చేసి పప్పీస్ అప్పుడు వచ్చేసి మదర్ మిల్క్ తర్వాత మేము డ్రై ఫ్రూట్స్ ఇస్తాం. అంటే చాలా కంపెనీ ఫుడ్ ఉంటుంది, అన్ని ఇస్తాము. దాని తర్వాత న్యాచురల్, కొంతమంది పప్పీస్ అమ్మిన తర్వాత వాళ్ళు న్యాచురల్ ఫుడ్ పెట్టుకోవచ్చు, లేదంటే డ్రై ఫుడ్, అంటే వాళ్ళ ఇష్టం అండి. మేమైతే డ్రై ఫుడ్ ఇచ్చి పంపిస్తాము. కొన్ని రోజుల వరకు డ్రై ఫుడ్ ఇవ్వమని చెప్తాము. తర్వాత కొంచెం కొంచెం చేంజ్ చేసుకోవాలి. ఒకసారి డైరెక్ట్ చేంజ్ చేయకూడదు. చేంజ్ చేసినప్పుడు బాడీలో కొంచెం రియాక్షన్స్ ఎక్కువ, మోషన్స్, వామిటింగ్స్, సిక్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అట్లా ఇవ్వకుండా ప్రయత్నం చేస్తాం. ఇవన్నీ వెజ్జీస్ అండి? నాన్ వెజిటేరియన్ కూడా ఉన్నాయా? రెండు తింటాయండి. మా డాగ్స్ అన్ని అలవాటు ఉన్నాయి. ఎంత ఖర్చు అవుతుందండి మీకు ఫుడ్ పెట్టేదానికి? నాకు టోటల్ మంత్లీ 1 lakh ఖర్చు వస్తుందండి. ఎందుకంటే ఓన్లీ ఫుడ్ ప్లస్ మొత్తం టోటల్ మెయింటెనెన్స్. అంటే వాటి హెల్త్ ఇష్యూస్ మీద దేనికైనా కానీ, సాలరీస్ కానీ అన్ని కూడా 1 lakh వరకు వస్తాయి. ఎంతమంది వర్క్ చేస్తున్నారు మీ దగ్గర? 3 members. సో ఇప్పటి వరకు ఎన్ని డాగ్స్ ని మీరు త్రూ అవుట్ ఇండియా సేల్ చేసి ఉంటారు మీ బ్రీడ్స్ ని? నేనైతే 10,000 అబోవ్ చేసి ఉంటాను. చాలా ఏళ్ళు రాసినా తర్వాత రాయడం 10,000 అబోవ్ రాయించి ఉంటాయి ఇప్పటికి. అంటే అందరూ 99% నేను మంచి క్వాలిటీ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఎందుకంటే కస్టమర్కి ఏం తెలియదు. ఫస్ట్ అసలు క్వాలిటీ అనేది మరి మాకు ఎలా తెలుస్తుంది అండి? కొనే వాళ్ళకి ఎలా తెలుస్తుంది? పేరెంట్స్ చెక్ చేసుకోవాలండి. ఫస్ట్ పేరెంట్స్, మనం మన పేరెంట్స్ లాగా ఎట్లయితే ఉంటామో సేమ్ డాగ్స్ కూడా వాళ్ళ పేరెంట్స్, మదర్ ఫాదర్ కనుక క్వాలిటీ ఉంటే కంపల్సరీ పప్పీస్ వీక్ ఉన్నా చిన్నగా ఉన్నా మీరేం టెన్షన్ లేదు. పెరిగిన తర్వాత మళ్ళీ మారిపోతుంటాయి. చిన్నప్పుడు లావు ఉందని పప్పి తీసుకోవడం, బక్క ఉందని ఇది ఫస్ట్ పప్పి అని, ఇది లాస్ట్ పప్పి అని కాదు. అక్కడ అట్లా లేదు, చేంజ్ అవుతుంటాయండి పప్పీస్. కాబట్టి మన పేరెంట్స్ ఒకటి చూసుకుంటే సరిపోతుంది. 10,000 వరకు అమ్ముంటారు కదా మీరు ఇప్పటి వరకు డాగ్స్ ని. అది అంటే వాళ్ళు ఎవరన్నా మళ్ళీ తిరిగి కాల్ చేసి మా డాగ్ ఇలా ఉంది అలా ఉందని కానీ, లేకపోతే హ్యాపీగా ఫీల్ అయినటువంటి సందర్భాలు కానీ షేర్ చేయడం? చాలా ఉన్నాయి.
ఉన్నాయండి. చాలా అంటే నెంబర్ ఆఫ్ వేలు ఇప్పటికీ ఇంకా 15 ఇయర్స్ 20 ఇయర్స్ బ్యాక్ ఇచ్చిన వాళ్ళు కూడా ఇప్పటికీ మళ్ళీ కాల్ చేస్తుంటారు. వాళ్ళు కంపల్సరీ మళ్ళీ వాళ్ళ మిగతా వాళ్ళకు కూడా చెప్తూ ఉంటారు. అవన్నీ 100% సర్వీసెస్ ఎప్పటికి ఉంటాయి. ఇప్పుడు కాదు, ఎప్పుడు కొన్నా వాళ్ళ డాగ్ నేను ప్రతి కాల్ రిసీవ్ చేసుకుంటాను. డైలీ 100, 200, 300 కాల్స్ వచ్చినాయి, ఒక్క కాల్ కూడా మిస్ కాకుండా రీకాల్ చేస్తుంటాను. ఓకే ఓకే. అదే నా ఇంత డెవలప్ కావడానికి సక్సెస్ అదే రీజన్. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంటే ఇండియా వైడ్ ఏ ఏ స్టేట్స్ కి ఇచ్చి ఉంటారు మీరు? ఢిల్లీ, హర్యానా, కేరళ, మహారాష్ట్ర, బాంబే, కర్ణాటక అన్ని దాదాపుగా ఉత్తరాఖండ్ మనం చాలా ఇచ్చేసినాం అండి. పేర్లు అంటే అంటే అక్కడ డిస్ట్రిక్ట్స్ అక్కడ ఓకే ప్లేస్ ఓకే. ఉంటాయి కదా, అవన్నీ ఆంధ్ర, తెలంగాణ ఆంధ్ర, తెలంగాణ. వీటికి సపరేట్ గా డాక్టర్ వచ్చి వెళ్తుంటారండి? డాక్టర్ మేము తీసుకెళ్తాము మ్యాక్సిమం. ఎందుకంటే వ్యాక్సినేషన్ ఇంపార్టెంట్ కదా. అవునండి, డాక్టర్ గారు తీసుకెళ్తాము. తర్వాత మేమే ఎక్కువ ఎక్స్పీరియన్స్ కాబట్టి మేమే చేస్తుంటాము. కాబట్టి కస్టమర్ అట్లా చెప్పాము. కస్టమర్ కంపల్సరీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిందే. వాళ్ళు కంపల్సరీ రికార్డ్ షీట్ మెయింటైన్ చేయాల్సిందే. దాని ప్రకారం వాళ్ళు వ్యాక్సిన్స్ కానీ డివామింగ్ కానీ కంపల్సరీ చేయించుకోవాల్సిందే. వ్యాక్సిన్స్ యాంటీ రేబీస్ కానీ 7-in-1 అంటే ఆల్ దానికి ఏ డిసీజ్ రాకుండా ఉండే వ్యాక్సిన్స్ ఉంటాయి. ఓకే ఓకే. అవి షెడ్యూల్ ప్రకారం ఉంటుంది. ఆ డాక్టర్ దగ్గర పోతే వాళ్ళు ఇస్తారు. ప్రాపర్ డివామింగ్ కంపల్సరీ చేయించుకోవాలి. ఏ కస్టమర్ అయినా కంపల్సరీ వేయించుకుంటేనే వాటి లైఫ్ స్పాన్ పెరుగుతూ ఉంటుంది. మీ దగ్గర ఉన్న బ్రీడ్స్ అన్నిట్లో అగ్రెసివ్ గా ఉండే బ్రీడ్ ఏదండి? ఎక్కువ పర్సెంట్ అయితే రాట్వీలర్స్ అగ్రెసివ్ ఉంటాయి. కానీ అన్ని రాట్వీలర్స్ అగ్రెసివ్ ఉంటాయని చెప్పలేము, అది 100% రాంగ్. చాలా మంది ఏంటంటే డాబర్మెన్, రాట్వీలర్, బెల్జియం మెల్లైస్ అవన్నీ అగ్రెసివ్ అని చెప్తారు. కానీ అన్ని డాగ్స్ అన్ని ఫ్రెండ్లీ డాగ్స్. రాట్వీలర్స్ ఉన్నాయి, మెల్లైస్ ఉన్నాయి, అన్ని ఫ్రెండ్లీ డాగ్స్. మన పెంపకాన్ని బట్టి ఉంటుందండి. పెంపకం ప్రాపర్ లేకుంటే ల్యాబ్ ఫ్రెండ్లీ అనుకున్నా, ఏ డాగ్ ఫ్రెండ్లీ అనుకున్నా కూడా అవి కూడా అగ్రెసివ్ అయిపోతాయి. పెంపకం కరెక్ట్ ఉండాలండి. ఫ్రీగా వదిలిపెట్టాలి, కట్టేయడం ఉండదు. ఎప్పుడు కట్టేసిన కుక్క కంట్రోల్ కాదు. ఎప్పుడు బంధించి పెట్టకూడదు. బంధించి పెడితే అది కంట్రోల్ కాకుండా ఉరుకుతూ ఉంటుంది, ఇబ్బంది పెడుతుంటుంది, మీద పడుతూ ఉంటుంది. ఎప్పుడు మ్యాక్సిమం మనతోటి పాటు ఇప్పుతూ ఫ్రీగా తిరుగుతూ ఉంటే మంచి లక్షణాలు ఉంటాయి. ఎప్పుడన్నా మీ దగ్గర ఉన్న ఏ డాగ్స్ తోటైనా మీకు ప్రాబ్లం అయిందా? అంటే మిమ్మల్ని బైట్ చేయడం కానీ, లేకపోతే మీకు ఏదైనా ఇష్యూ అవడం కానీ, లేకపోతే మీ మీదకి అగ్రెసివ్ గా రావడం కానీ అట్లా ఎప్పుడైనా జరిగిందా? లేదండి, లైఫ్లో ఇంతవరకు నన్ను ఏ డాగ్ కూడా బైట్ చేయలేదు. అవునా? ఎందుకంటే వాటి బిహేవియర్ మాకు తెలుసు కాబట్టి. మిమ్మల్ని కాదు, పోనీ మీ ఇంటికి వచ్చిన వాళ్ళు ఎవరైనా బైట్ చేసి? లేదండి, బయట వాళ్ళకి ఎవరికి మేము అలో చేయము. ఎవరికి కామన్గా ఏంటంటే ఫ్రెండ్లీ ఉన్న డాగ్స్ వాళ్ళు ఆడుకుంటారు. అంటే కొంచెం కొత్త వాళ్ళు వచ్చిన అరిస్తే డాగ్స్ మేము వాళ్ళకి ఇవ్వము. బాగా ఫ్రెండ్లీ ఉన్న డాగ్సే అటాచ్ చేసుకొని వాళ్ళకు అలవాటు కోసం అట్లా ఇస్తూ ఉంటాం. ఎంత కాస్ట్ నుంచి ఎంత కాస్ట్ వరకు మీరు సేల్ చేశారండి ఇప్పటి వరకు? నేను పప్పీస్ 5,000 నుంచి 1 lakh వరకు చేశాను. 1 lakh అంటే ఏ డాగ్ అండి అది? 1 lakh మొన్న ఒక కలెక్టర్ గారికి ఇచ్చినాము. హైయెస్ట్ ఎంతకి సేల్ చేశారు? 2.5. ఇప్పటి వరకు ఎంత సంపాదించుంటారండి వీటి మీద? అంటే సరదాగా చెప్పండి, పర్లేదు, ఏం కాదు. అంటే యాక్చువల్ ఏంటంటే నేను నా శాలరీ 1 lakh వస్తుంది. తర్వాత నాకు దీని మీదనే సంపాదించాలని ఇంపార్టెంట్, ప్యాషన్, అదంటే ఇష్టం బాగా. పెట్ లవర్ నేను. తర్వాత మీ అందరం కూడా మా ఇంట్లో ఫ్యామిలీస్ అందరం డాగ్ లవర్, పెట్ లవర్ కూడా కాదు, ఓన్లీ డాగ్సే కదా. డాగ్ లవర్ని. ఇంకోటి ఏంటంటే ఎక్కువ నేను నా దగ్గర వర్కర్స్ 15-20 years కూడా పనిచేస్తున్నారు. ఫ్యూచర్లో వాళ్ళకి నేను సపోర్ట్గా ఉండడానికి కోసం అనే ఆలోచనతో చేస్తున్నా. దీని మీద సంపాదించడం అనేది కాదు. చాలామంది డాగ్స్ ఫామ్ పెట్టి చాలామంది లాస్ అయి తీసేశారు. కావాలంటే ప్రాపర్ మెయింటెనెన్స్ లేకుంటే మాత్రం ఎవరు పెట్టినా కూడా సక్సెస్ కాలేదు. ఎప్పుడు దాని కనుచూపు ఎప్పుడు వాటి మీద ఉండాలి. ప్రతిరోజు వాటితో అటాచ్మెంట్ ఉండాలి. ఫీడింగ్ తీసుకుంటున్నాయా, తీసుకోవట్లేదా, పెట్టగానే ఫుడ్ తినాలి. తినకుండా చాలామంది ఏం చేస్తారంటే అన్నం పెట్టేసి నైట్ పండుకొని పొద్దున్న అదే తింటారు, మార్నింగ్ వరకు వదిలేస్తారేమో. దానివల్ల సిక్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అట్లా చేసుకుంటూ మెయింటైన్ చేసుకుంటే అన్ని డాక్టర్లు సక్సెస్ఫుల్ ఉంటాయి. సో చెప్పలేదు అయితే మీరు ఎంత వచ్చి ఉంటుందో అమౌంట్ అప్రాక్సిమేట్లీ చెప్పండి, పర్వాలేదు దగ్గరగా. అంటే మంత్లీ ఒక 1.5 to 2 lakhs మెయింటెనెన్స్. ఫుడ్ కి వీటన్నిటికీ ఎలాగో ఖర్చు ఉంటుంది. ఖర్చు ఉంటుంది. ఫస్ట్ అవి రాకున్నా కూడా మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. ఒక మంత్ రాలేదనుకోండి మీరు పెట్టుకోవాల్సి చేయాల్సి ఉంటుంది. అదేంటంటే డాగ్స్ ఇష్టం. ఫస్ట్ 30 dogs మెయింటైన్ చేయాలంటే అంత ఈజీ కాదు. నాకు తెలిసి ఇంత పెద్ద డాగ్ ఫామ్ ఈ చుట్టుపక్కల ఎక్కడ లేదేమో అనిపిస్తుందండి. అసలు తెలంగాణలో ఉందా? హైదరాబాద్ లో ఉన్నాయండి. అంటే ఇంత పెద్దగా మేమైతే ఇంట్లో పెట్టుకున్నాం. ఇలా లేదు నాకు తెలిసి. అంటే డిఫరెంట్ గా అది ఒక బిజినెస్ యాంగిల్ లో చేసే వాళ్ళు ఉన్నారేమో కానీ బిజినెస్ మీకు లాగా లేరు. నా ఇంట్లో పెట్టుకొని 30 dogs నా ఇంట్లో పెట్టుకొని నేను ఒక జాబ్ చేసుకుంటూ వర్కర్లను చేసుకుంటూ పొద్దున వెళ్ళి మళ్ళీ ఆఫీస్కి పోయి వచ్చి మళ్ళీ వాటితోటి అటాచ్మెంట్ కుంటుకుంటూ దాదాపు డాగ్ నా దగ్గర ఏ డాగ్ అయినా 15 years బతకడానికి ట్రై చేస్తుంటా. మాక్సిమం లైఫ్ స్పాన్ 14 years అంటారు కదండి డాగ్. లేదండి, 10 to 20 years కూడా ఉంటాయి. ఎందుకంటే టాయ్ బ్రీడ్స్, చిన్న బ్రీడ్స్ ఉంటాయి కదా. చిన్న బ్రీడ్స్ అనేవి ఎక్కువ లైఫ్ స్పాన్ ఉంటాయి. కొంచెం పెద్ద బ్రీడ్స్ అనేవి కొంచెం లైఫ్ స్పాన్ తక్కువ ఉంటుంది. ఖచ్చితంగా 15 ఏళ్ళు బతుకుతుందని ఎవరు చెప్పారు. మన మనుషుల్లాగా 100 years అంటే 100 years కాదు, 70, 90, 120, 18 years, 20 years
10 to 15 వాటి లైఫ్ స్పాన్, ఎక్కువ కూడా బతుకుండొచ్చు. ఏ బ్రాండ్ ఏ బ్రీడ్ ఎక్కువ రోజులు టాయ్ బ్రతుకుతుంది? బ్రీడ్, చిన్న బ్రీడ్లు ఎక్కువ బతుకు. మీ దగ్గర ఇప్పటివరకు ఎన్ని చనిపోయి ఉంటాయి, అంటే వాటి లైఫ్ స్పాన్ అయిపోయి? లైఫ్ స్పాన్ అయిపోయి ఒక 30 డాగ్స్ చనిపోయింటాయి. అప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? చాలా బాధ ఉంటుంది. అది మనుషుల ఇంట్లో ఎట్లయితే అందుకే అడిగాను. లేకుండా ఉంటారో అంతకన్నా ఎక్కువ ఫీలింగ్ ఉంటుంది. నేను విన్నానండి, ఎందుకంటే ఇంట్లో పెంచుకున్న డాగ్ చనిపోతేనే భోజనం చేయకుండా వారం 10 రోజుల పాటు ఏడ్చిన వాళ్ళు, ఉంటాయండి. డిప్రెషన్ గురైపోయిన వాళ్ళు, చాలా మంది ఆ డాగ్ది పెద్దది ఫోటో తీసేసి ఇంట్లో పెట్టి, మన ఇంట్లో పర్సన్ ఎవరైనా అయితే పెడతారు చూడండి నార్మల్ గా, అలా దండలు వేసి పెట్టిన వాళ్ళని కూడా చూసాను నేను. అవునండి, అవును. చిన్న పిల్లలు కూడా బెంగ పెట్టుకుని ఉన్నోళ్ళు చాలా ఉన్నారు. మంది ఉంటారు. అందులో నేను ఒకని. అదే. ఎందుకంటే నా డాగ్ వాణి అని ఒక పోలీస్ డాగ్ ఉండేది నా దగ్గర. నేను పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్నప్పుడు చాలా మంది క్రైమ్, అంటే నేను CBCIలో చేసినాను. ఉమ్. చాలా మంది దొంగలను పట్టుకున్నది, చాలా చేసింది. అది నా దగ్గరకు వచ్చిన తర్వాత ఒక 6-7 ఇయర్స్ తర్వాత చనిపోయింది. ఇప్పటికీ దాన్ని మర్చిపోలేకపోతాను. అవును, డిపార్ట్మెంట్ మీ దగ్గరికి ఎట్లా వచ్చింది? రిటైర్డ్ అయిపోయిన తర్వాత నేను తీసుకున్నాను. ఓకే ఓకే, అట్లా ఇచ్చేస్తారండి రిటైర్ అయిపోయి? ఎవరు హ్యాండిల్ అంటే నా డాగ్ కాబట్టి నాకే హ్యాండ్ ఓవర్ చేసి. ఆహా, మీరు హ్యాండిల్ చేశారు కాబట్టి అప్పటిదాకా ఎంతమందిని పట్టించిందండి దొంగల్ని? పట్టింటూ చాలా, అంటే దొంగలు డైరెక్ట్ పట్టడం ఉండదు, అదే. ఒక్కొక్కసారి పట్టే అవకాశాలు ఉంటాయి, కానీ ఎక్కువ అంటే మా సెంట్ తోటి వెళ్ళిపోతుంటాయి కదా, దాన్ని బట్టి తర్వాత ఇంట్రాగేషన్ లో వాళ్ళు చెప్తూ ఉంటారు. అవన్నీ స్నిఫర్ డాగ్స్ కదా యాక్చువల్లీ. స్టిఫింగ్ డాగ్స్ ఉంటాయి, స్టిఫింగ్ ఉంటాయి, బాంబులు దొరకబట్టి ఉంటాయి, క్రైమ్ సెంట్ డాగ్స్. సో అది చనిపోయినప్పుడు ఎక్కువ బాధ అనిపించిందా? వీటికంటే ఎక్కువ అది బాధ ఎక్కువ ఉండే. ఇప్పుడు ఉన్న వాటిలో మీకు బాగా ఇష్టమైంది ఏది? అన్ని ఇష్టం. అంటే ఒకటి బాగా ఇష్టం ఉంటుంది కదా ఏదో. రాట్ వీలర్. సో ఈ కంటిన్యూ చేస్తారా ఈ ఫామ్ ఇలాగే? నేను చేస్తే అంటే చేత నేను చేయాలనుకుంటున్నా. చుట్టుపక్కల ఎవరితోటి, అంటే ఇటు బార్కింగ్ ఎక్కువ ఉంటుంది కదండి, లేకపోతే బయటకు వెళ్ళినప్పుడు కరుస్తాయేమో అని భయం ఉంటుంది, బయట చేస్తాయనే భయం ఉంటుంది. సో చుట్టుపక్కల ఎవరితో ప్రాబ్లం అవుదా మీకు? అంటే నేను ఫస్ట్ మొత్తం ఓపెన్ ఏరియా, ఒక చుట్టూ ఎవరు లేను అప్పుడు నేను ఒక ఇల్లు కట్టుకున్నా. ఇక్కడికి రావడానికి కూడా ప్రతి ఒక్కరు భయపడే ప్లేస్లో నేను ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసుకున్నా. వీళ్ళంతా మొన్న వచ్చిండ్రు. ప్రస్తుతానికైతే అందరం మేము అంతా కలిసి ఉంటాం. వాళ్ళకు కూడా కొంచెం సెక్యూరిటీ ఉంటుంది, ఎవరైనా వచ్చినా కూడా బాగుంటుందని ఆలోచన అందరికీ ఉన్నది. చుట్టుపక్కల వాళ్ళు కూడా అందరూ డాగ్ లవర్సే కాబట్టి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది అయితే ఇప్పటివరకు అయితే ఏం లేదండి. ఓకే అండి, ఆల్ ది వెరీ బెస్ట్ అండి. ఇంకా మరిన్ని బ్రాండ్స్ బ్రీడ్స్ తీసుకురావాలి, మీరు పెంచాలి, అందరికీ మంచి మేలు జాతి బ్రీడ్స్ని మీరు అందించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.